హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మినుములతో ఒక హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ తయారు చేస్తున్నాను. ఇది చాలా పాతకాలపు రెసిపీ అండి. దీన్ని ఎక్కువగా మన పెద్దవాళ్ళు అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి, ఇంకా మెచ్యూర్ అయిన పిల్లలకి, బాగా బలహీనంగా ఉన్న వారికి నడుములు గట్టిపట్టడానికి, త్వరగా శక్తి పుంజుకోవడానికి ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు. ఈరోజు మనం ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినుములు తీసుకున్నాను. ఇక్కడ నేను పైన పొట్టు ఉన్న పప్పే తీసుకున్నానండి. దీనికి పొట్టు ఉన్న పప్పు అయితేనే ఎక్కువ బలం. ఒకవేళ మీకు దొరకకపోతే మినపగుండ్లైనా తీసుకోండి. దీనికి 1/4 కప్పు నేను రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ముడి బియ్యం తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు వైట్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ అలాంటివి ఉన్నట్లయితే అవి అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు మినపగుండ్లకి 1/4 కప్పు రైస్ తీసుకున్నాను. మెజర్మెంట్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని బాగా 2 సార్లు క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకొని దీన్ని ఒక జాలి గరిటెలోకి తీసుకున్నానండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేసినట్లయితే ఎక్కువ వాటర్ ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతాయి కదా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మినుములు రైస్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొంతవరకు మనకి తడంతా పోయేంత వరకు కొంచెం సేపు హై ఫ్లేమ్లో వేయించుకోవచ్చు. తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవటం వల్ల గింజలన్నీ కూడా మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంకా గింజ లోపలి వరకు కూడా వేగుతుంది. హైలో పెట్టి వేయించేసుకున్నట్లయితే పైకి మాత్రం ఫ్రై అయినట్లు కనిపిస్తాయండి, లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం సేపటికి ఇది మనకి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా మినుములు వేగిన వాసన మనకి తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక గింజ తీసుకొని నోట్లో వేసుకొని కొరికినట్లయితే కటకట అంటూ సౌండ్ వస్తూ చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. ఒకవేళ సరిగ్గా నలగలేదు అనుకున్నట్లయితే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూను మెంతులు తీసుకున్నానండి. మెంతులు మనకి చలవ కదా, ఎక్కువగా కాకుండా 1 స్పూన్ వరకు తీసుకోండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని దీన్ని కూడా ఇలా కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇవి త్వరగానే వేగిపోతాయి. మెంతులు కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చేదు తెలియకుండా మంచి సువాసనతోటి బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఈ మెంతులు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక నేను మినుములన్నీ వేసుకున్నాను కదా, అదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి బాగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. కొంచెం కూడా వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఇది వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మ్యాక్సిమం మనం ఎంతవరకు మెత్తగా చేసుకోగలిగితే అంతవరకు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. లైట్గా బరక తెలుస్తూనే ఉంటుందండి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎందులో అయితే మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బాండీ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకునే పౌడర్ వేసుకున్నాను. ఇందులో నేను 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పొడి బెల్లం తీసుకుంటున్నానండి, అందుకని అందులో సపరేట్గా నేను వాటర్ యాడ్ చేయట్లేదు. అందుకని ఇక్కడ 4 కప్పులు తీసుకున్నాను. ఒకవేళ మీరు బెల్లాన్ని కరిగించి వడకట్టుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత బెల్లాన్ని కరిగించుకోవడానికి 1 కప్పు వాటర్ తీసుకోండి. ఇందులో వాటర్ వేసుకొని ఇలా విస్కర్ తోటి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా వాటర్తో బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్ అంతా స్టవ్ మీద పెట్టకుండా ముందు విడిగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మంచి సువాసన కోసం 3 యాలకులని పొడి చేసి వేసుకున్నాను. స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడుకు వచ్చిన తర్వాత సిమ్కి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇదంతా కూడా చక్కగా ఉడికి మనకి ఇదంతా కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం మనకి క్లీన్గానే ఉందండి, అందుకని నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఒకవేళ బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంది అనుకున్నట్లయితే 1 కప్పు వాటర్ వేసుకొని కరిగిన తర్వాత వడకట్టి ఇందులో యాడ్ చేసుకోండి. బెల్లం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా బెల్లంతో బాగా ఉడికి మనకి హల్వా లాగా తయారవుతుందండి. మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి ఫ్లేమ్ సిమ్కి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ కొంచెం సేపు ఇలా ఉడకనివ్వండి. చూడండి, ఇలా మనకి ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు నువ్వుల నూనె తీసుకున్నానండి. అది కూడా గానుగ నూనె, మంచి క్వాలిటీ ఆయిల్ యాడ్ చేసుకోండి.
ఈ రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ కదండి. ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళకి, మెచ్యూర్ అయిన పిల్లలకు ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారు కాబట్టి నువ్వుల నూనెలో పుండు మాన్పే గుణం ఉంటుంది, ఇంకా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది తయారు చేసేటప్పుడు ఎక్కువగా నువ్వుల నూనె వాడి తయారు చేస్తేనే మంచిది. ఒకవేళ అది దొరకలేదు అనుకుంటే అప్పుడు దాని ప్లేస్లో నెయ్యి యూజ్ చేయొచ్చు. ఆయిల్ వేసుకొని మొత్తంలో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇది మొత్తం కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇందాక మనం ఈ పౌడర్ తయారు చేసుకునేటప్పుడు నేను కొంచెం క్వాంటిటీగానే తయారు చేసి మొత్తం చేసేస్తున్నాను కదండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే సేమ్ పౌడర్ని లార్జ్ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా పౌడర్ని యూజ్ చేసుకొని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ మనం ఎంతైతే మినపగుండ్లు తీసుకుంటామో దానికి పావు క్వాంటిటీ రైస్ తీసుకోండి. ఇంకా దానికి తగ్గట్లు కొంచెంగా మెంతులు యాడ్ చేసుకోండి. చూడండి, ఇదంతా కూడా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మనం ఇలా ఉడికించుకునేటప్పటికి అది పీల్చుకున్న ఆయిల్ని కొంచెం కొంచెంగా అలా రిలీజ్ చేస్తూ ఉంటుంది. స్వీట్ కూడా మనకి హల్వా లాగా తయారైపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని కేవలం ఆడవారికి మాత్రమే కాకుండా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక చిన్న గరిట మోయిన వారానికి ఒకసారి తీసుకున్నారంటే చాలా చాలా బలం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.